ఉత్తరాదిన వరద బీభత్సం కొనసాగుతుంది. ఆకస్మిక వరదల కారణంగా పలు రాష్ట్రాల్లో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతుంది. భారీ వర్షాలతో పంజాబ్ అతలాకుతలమవుతోంది. ఇక ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీకి వరద ముప్పు క్రమంగా పెరుగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో మయూర్ విహార్ ఫేజ్ 1 ప్రాంతం నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బేలా రోడ్డులోని భవనాల్లోకి వరద చేరింది. కశ్మీర్ గేట్ పరిసరాల్లోనూ వర్షం నీరు నిలిచిపోయింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో యమునా నది పొంగి పొర్లుతోంది. పలుచోట్ల నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. యమునాలో నీటి మట్టం పెరగడం రాజధాని వ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. ప్రధానంగా తీర ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీధులు, ఇళ్లు, ఆశ్రయం పొందుతున్న శిబిరాలనే తేడా లేకుండా వరద నీరు ముంచెత్తింది. యమునా బజార్, నజాఫ్గఢ్, జైత్పూర్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యమునా నదిలో 63 ఏళ్ల రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. యమునా నది నీటి మట్టం 207 మీటర్ల మార్కును దాటింది. 1963 తర్వాత యమునా నది నీటి మట్టం ఈ స్థాయికి చేరడం ఇది మూడవసారి. ఇలానే భారీ వర్షాలు కొనసాగితే ఢిల్లీకి ముప్పు తప్పదని ఐఎండీ హెచ్చరిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. డోడా జిల్లా భద్రవాహలో భారీ వర్షం కురిసింది. ఉదంపూర్ సహా సమీప ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా కొండ చర్యలు విరిగిపట్టడంతో శ్రీ మాతా వైష్ణోదేవి యాత్ర వరుసగా 8వ రోజు నిలిచిపోయింది. చీనాబ్ నదిలో నీటి మట్టం పెరగడంతో గేట్లను తెరిచి నీటిని కిందికి వదులుతున్నారు. ఈ నెల 30 వరకు జమ్మూ, కాట్రా రైల్వే స్టేషన్ల నుంచి 68 రైళ్లను రద్దు చేసింది ఉత్తర రైల్వే. శ్రీనగర్లో వరదలతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఇక రౌజోరీలోని జమ్మూ రౌజోరీ జాతీయ రహదారిని మూసేశారు. ఎక్కువగా కొండ చర్యలు విరిగిపడుతూ ఉండటంతో రోడ్లను క్లోజ్ చేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాంబన్ జిల్లాలోని చినాబ్ నదిపై నిర్మించిన బాగ్లిహార్ ఆయకట్టుకు భారీగా వరద వస్తోంది. కంటిన్యూగా వరద వస్తూ ఉండటంతో 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. మరోవైపు రియాసీ జిల్లా సలాల్ ఆయకట్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఆ ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేశారు అధికారులు. గత 37 ఏళ్లలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులను పంజాబ్ ఎదుర్కొంటోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో వర్షాలు, వరదలతో 40 మందికి పైగా చనిపోయారు. 23 జిల్లాల్లో 1.85 లక్షల హెక్టార్లో పంటలు దెబ్బతిన్నాయి. సహాయ కార్యక్రమాల నిమిత్తం ఆపు ప్రభుత్వం 71 కోట్ల నిధులు కేటాయించిందని సీఎం భగవంత్ మాన్ తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర బృందాల ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 7వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పంజాబ్లోని ఈ నదుల పరివాహక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని ఖతీమాలో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాల కారణంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్లోనూ రవాణా స్తంభించింది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తంగా వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.